హలో బ్రో. వినాయక చవితికి 2 రోజుల ముందు మేము గుంటూరు వెళ్ళాల్సొచ్చింది బ్రో. ఆ వ్లాగ్ అంతా నేను పెడుతున్నాననమాట. నేను చిన్నప్పటి నుంచి చూసిన షాప్స్ అండ్ ప్లేసెస్ నాకు వీలైనంత వరకు నేను కవర్ చేశాను బ్రో. ఎంజాయ్ చేయండి. మీరు గనుక ఫస్ట్ టైం ఈ ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మాకు చాలా సహాయపడుతుంది. ముందుగా మొదటి రోజు 10:00 కల్లా దిగిపోయాం బ్రో. తర్వాత కొంచెం పనుంటే చూసుకొని మధ్యాహ్నం 12కి శంకర విలాస్‌కి వెళ్ళామన్నమాట. ఇక్కడ మీల్స్ అయితే సూపర్ ఉంటుంది. మీకు అడిగినంత పెడతారు ఇక్కడ. చాలా ప్రేమతో కూడా వడ్డిస్తారు. ప్లేట్‌లో అప్పడము, పచ్చడి, పప్పు, స్వీట్, పెరుగు, తర్వాత ములక్కాడ పునుగుల కూర, బీట్రూట్ శనగల కూర, తర్వాత పకోడీ. పెరుగైతే చాలా గడ్డ పెరుగు బ్రో. అస్సల కదిల్చినా గానీ కదలనే కదలలేదు. అన్నము, దానిలో నెయ్యి. ముందుగా మనం పచ్చడితో స్టార్ట్ చేసేసామన్నమాట. బీరకాయ పచ్చడి బ్రో, చాలా బాగుంది. హైదరాబాద్ ఫుడ్ తిని 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 మీల్స్ అంటే చాలా 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 ఇష్టంగా తిన్నాను బ్రో. అసలు పప్పు అయితే చెప్పక్కర్లేదు. ఆంధ్ర టేస్టే వేరుంటుంది బ్రో. పైగా హోమ్ టౌన్ అయ్యేటప్పటికి ఐ మిస్డ్ దిస్ ఫుడ్. తర్వాత సాంబార్లో అయితే చక్కగా అన్ని రకాల కూరగాయలు వేసారు బ్రో. ములక్కాడ, ఆనపకాయ, ఉల్లిపాయ అలా వేసేసారనమాట. చాలా బాగుంది. చాలు చాలు అన్నా కానీ ఇంకా వేస్తున్నారు. ఇంకా లాస్ట్కి కర్డ్ వేసుకుందాం కదా అని గిన్నె తిప్పి చిన్నగా అలా టచ్ చేశాను అనమాట. పడదే. అస్సలు కదలనే కదలలేదు. లాస్ట్కి చేతితో అలా తీసేసుకొని తినేసాను అనమాట. పెరుగన్నంలోకి కొంచెం పచ్చడి, ఆవకాయ పచ్చడి బ్రో, అండ్ దెన్ సాంబార్ ఉల్లిపాయ. చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇంకా టేబుల్ మీద మజ్జిగ చారు, రసము, తర్వాత పొడి, పచ్చళ్ళు చాలా ఉన్నాయి. ఇంకా నాకు అంత ఓపిక లేదు తినేదంతా. దీంతో సరిపెట్టేసాను. అసలు ఈ మైసూర్ పాకు ఉంది చూడండి బ్రో, నోట్లో వేసుకుంటే కరిగిపోయింది అంతే. ఇంకా మీల్స్ కంప్లీట్ చేసేసుకొని అలా బయటకు వచ్చిన తర్వాత ఇంకెటో వచ్చేసాం కదా, కొంచెం నెయ్యి తీసుకుందాము. ఇక్కడ నెయ్యి తీసుకోవడం స్టార్ట్ చేసి మేము దగ్గర దగ్గర, నాకు తెలిసే నేను 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచే నెయ్యి తీసుకుంటున్నాం బ్రో. నెయ్యి చాలా బాగుంటుంది. ఇది గుంటూరు ఫేమస్ అనమాట. ఈ పాయింట్ ఎప్పుడు వెళ్ళినా కానీ క్రౌడెడ్ ఉంటుంది. ఇలాగా డబుల్ ప్యాక్ చేసి ఇస్తాడు బ్రో. యుఎస్, కెనడా ఎక్కడికైనా పంపిస్తాడనమాట. అప్పుడు మన ఛానల్ కోసం కొన్ని క్వశ్చన్స్ అడిగాను అతన్ని. కొన్ని షాకింగ్ నిజాలు తెలిసినాయి. సార్ 1985 అప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు షాప్ లో నెయ్యి ఎంత కమ్మేవాళ్ళు? 150-180 ఉండేదండి. ఓకే. ఎవరు ఇది పెట్టారు? మీ తాత వాళ్ళ లేకపోతే? అవి బిజినెస్ అయితే మా ముత్తాతలు పెట్టారు, 4th జనరేషన్. ఓ నైస్. మీరు యుఎస్, కెనడా అట్లా ఏమైనా పంపిస్తారా? వెళ్తాయండి, కొరియర్స్ పంపిస్తాం. ఓకే. ఆన్లైన్ కొరియర్ ఉంటుంది, డిడిడిసి.
మీ ఫోన్ నెంబర్ తోటి ఆర్డర్ చేస్తే ఎక్కడికైనా వెళ్తారు. థ్యాంక్ యూ. తోడబండి దగ్గర నాకు తెలిసి నేను ఎప్పటి నుంచో తాగుతున్నాను. అదే బ్రో, నేను చిన్నప్పటి నుంచి ఏ షాప్స్ చూస్తూ పెరిగాను, ఎక్కడెక్కడ కొనుక్కొని తిన్నాను అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. బేసిక్గా హైదరాబాద్లో ఉండి 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 ఫుడ్ మిస్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నీ ట్రై చేయడానికి ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఉన్న లిమిటెడ్ టైంలో 2 రోజులు ఉన్నాను బ్రో. ఉన్న లిమిటెడ్ టైంలో నేను పని చూసుకోవటం వల్ల కొంచెం కొంచెంగానే చూపించాను అనమాట. ఆ తర్వాత వర్షాలకి చెప్పులు తెగిపోయినాయి బ్రో. తర్వాత తాలూకా దగ్గర చెప్పుల షాప్ వరుసగా ఉంటాయి. కొంచెం లో కాస్ట్లో మంచి క్వాలిటీ చెప్పులు ఉంటాయి. అక్కడ చెప్పులు తీసేసుకొని ముందుకు అలా నడుచుకుంటూ వచ్చేసాను అనమాట. తర్వాత రాత్రికి క్యాష్యూ బిర్యానీ తీసుకొని ఇంటి దగ్గరే తినేసాం. నెక్స్ట్ డే పని చూసుకొని బయటికి వెళ్ళి పని చేసేసుకొని తర్వాత ఇంటికి మీల్స్ తెచ్చేసుకున్నాను అనమాట. మంచిగా ఫ్రై, పప్పు, చికెన్ ఫ్రై, వంకాయ అన్నీ ఇచ్చాడు. ఆ తర్వాత తింటూ ఉండగానే ఇలా అలర్ట్ వచ్చింది బ్రో. బాబోయ్ అనుకొని భయపడ్డాం. తర్వాత కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఎట్లాగైనా ఇవాళ హైదరాబాద్ బయలుదేరాలి, పనులు చేసేసుకోవాలి, కొంచెం స్వీట్స్ అలాంటివన్నీ తీసుకెళ్ళాలి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి తప్పక బయటకు వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే బాలాజీ స్వీట్ షాప్కి వచ్చాం బ్రో. చాలా రకాలు ఉన్నాయి. నేను ఒక మైసూర్ పాకు ఒక 1/2 కిలో తీసుకొని వచ్చేసా. అక్కడ శ్రీవారి విగ్రహం ఉంది బ్రో. అసలు డీటెయిలింగ్ ఉంది బ్రో. అసలు ఎంత బాగుందో, చూడ ముచ్చటేసింది అసలు. మీకోసం షాప్లో ఉన్నవన్నీ చూపిస్తున్నాను. యాంబియన్స్ అంతా చాలా బాగుంటుంది. సాయంకాలాలు పావు బాజీ, పానీపూరి అన్నీ అమ్ముతాడు. గిఫ్ట్ బాస్కెట్స్ కూడా ఉన్నాయి బ్రో ఇక్కడ. తర్వాత వినాయక చవితి ముందు రోజు అనమాట. వినాయకుడు పూజ కోసం కావాల్సిన సామాన్ అంతా దొరుకుతుంది బ్రో ఇక్కడంతా. ఇది లాడ్జ్ సెంటర్ నుంచి శంకర్ విలాస్ వెళ్ళే రూట్ అనమాట. పళ్ళు, పూలు, పూజ సామాను, తర్వాత తప్పకుండా మిస్ అవ్వకుండా తాగేది ఏంటయ్యా అంటే, నేను గుంటూరు వచ్చిన ప్రతిసారి ఈ బనానా మిల్క్ షేక్. ఎందుకో తెలీదు బ్రో, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అదే టేస్ట్ నా చిన్నప్పటి నుంచి ఎట్లా ఏ టేస్ట్ ఉందో అదే టేస్ట్ ఉంది ఇక్కడ ప్రతిసారి. అలా ఎలా కుదురుతుందో తెలీదు.
తర్వాత బనానా షేక్ మీద ఇలాగా జీడిపప్పును కొంచెం హార్లిక్స్ వేసి ఇస్తాడు బ్రో. ఇది వాళ్ళ ఫుల్ మెను. ఈ షాప్ పెట్టి నమ్మరు బ్రో, 32 years అయిందంట. 32 సంవత్సరాలు అయింది షాప్ పెట్టి. ఈ షాప్ పెట్టి మీరు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు? మేము 20 సంవత్సరాలు దాటింది. 21, 22 అయింది. మీ పేరేంటండి? నా పేరు పులివర్తి గురవయ్య. nice. ఇక్కడ ఏమేమి ఉంటాయండి? స్పెషల్ ఏంటి ఇక్కడ? అన్ని స్పెషలేనండి. ఏ జ్యూస్ అయినా సరే, డ్రై ఫ్రూట్ జ్యూస్, బనానా, గ్రేపు, క్యారెట్, యాపిల్, పైనాపిల్, బీట్రూట్, దానిమ్మ, బత్తాయి, మ్యాంగో, అన్ని జ్యూస్ చాలా అసలు ఎప్పుడు వచ్చినా నీట్ గానే ఉంటది ఈ షాప్. చాలా నీట్ గా ఉంటది. అవునండి. చిన్నప్పటి నుంచి వస్తుండే ఇక్కడ. థ్యాంక్ యూ. తర్వాత అలా బయటకు వస్తూ ఉంటే రకరకాల గొడుగులు చాలా చూడముచ్చటగా ఉన్నాయి. మళ్ళీ కొంచెం పని చేసేసుకున్న తర్వాత ఇంక మళ్ళీ వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను బ్రో. తను చూసారా, అక్కడికక్కడ చాలా చక్కగా చేసేస్తున్నాడు. సాయంకాలానికి గుంటూరు వాళ్ళైతే ఖచ్చితంగా బజ్జీ తింటారు బ్రో. అందుకని బజ్జీ షాప్కి వచ్చేసినాం. పూర్ణ బజ్జీ సెంటర్. ఇక్కడ స్వీట్, హాట్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఫేమస్ వంకాయ బజ్జీ బ్రో. కాకపోతే మేము వంకాయ బజ్జీ తినాం కాబట్టి మిర్చి బజ్జీను పునుగులతో సరిపెట్టుకున్నాం. ఇక్కడ మిర్చి బజ్జీ స్పెషాలిటీ ఏంటంటే హాఫ్ కట్ చేసి ఇచ్చేస్తాడు అనమాట. హాఫ్ కట్ చేస్తాడు మిర్చి, దాంతో బజ్జీ వేస్తాడు. ఇంకా పక్కనే ఉన్న టీ షాప్కి వెళ్ళిపోయినాం అనమాట. ఇతనైతే భలే సరదాగా ఉన్నాడు బ్రో. ఇతను ఏం చేస్తున్నాడంటే వేడి నీళ్ళు పెడుతున్నాడు బ్రో. విడిగా వేడి నీళ్ళతోటి కప్పులు కడుగుతున్నాడు అనమాట. మామూలుగా కప్పులు కడిగేసేసి, గ్లాసెస్ కడిగేసి దానిలో వేడి నీళ్ళు పోసేస్తున్నాడు. కడిగేసినట్టు అనమాట. అక్కడికక్కడే కడిగేస్తున్నాడు. అదొకటి బాగా నచ్చింది బ్రో. బాగా మంచిగా శానిటై చేస్తున్నాడు అనమాట గ్లాసెస్ అన్నిటిని. ఈ వీడియో ఒక 4 రోజుల తర్వాత పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనబడుతుంది అంటే, అయ్యో నా దగ్గర ఫోన్ లేదండి, మా ఆవిడ దగ్గరే ఉంటుంది అంటే, ఈ మనీ అంతా స్కాన్ చేసి మనీ పంపిస్తున్నాం కదా, అదేంటి అంటే అది కూడా మా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. అస్సలు భోళా మనిషి బ్రో. మేము ఒక కాఫీను, ఒక చాయ్ తీసుకున్నాం అనమాట. ఇది కాఫీ. ఇది చాయ్. వేడి వేడిగా ఇస్తున్నాడు బ్రో. అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, ఏంటండి ఇది ఏం ఛానల్ అండి, ఏంటండి అని అడుగుతున్నారు. కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలేదు బ్రో. యూట్యూబ్ లో పెడతా. ఫేవరెట్ ప్లేస్
మాల్పూరి అండి. ఈ షాప్‌లో ఒక అతను ఉంటాడు బ్రో. అతను ఉంటేనే తీసుకుంటాను. లేకపోతే తీసుకోను. మామూలుగా హైదరాబాద్‌లో మనకి మాల్‌పోవా దొరుకుతుంది. అంటే పూరి అన్నమాట వితౌట్ కోవా. నేను చెప్పానే ఒక అతను ఉంటేనే తీసుకుంటానని. అది ఇతనే. తన చిన్నప్పటి నుంచే చేస్తున్నాడు. బెల్లం జిలేబీలు అస్సలు వదులుకోవద్దు మీరు వెళ్తే గనక. ఇది లాడ్జ్ సెంటర్‌లో ఉంటది బ్రో. ఆ తర్వాత పక్కనే ఈ డెవలపర్స్ వాళ్ళు వినాయకుడిని అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు బ్రో. నేను కూడా తీసుకొని ఇంటికెళ్ళిపోయి హైదరాబాద్ రావడానికి బస్ ఎక్కేసాం. అంతే బ్రో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.